వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏమైనా డెత్ అయిన వాళ్ళు ఉంటే రిమూవ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జియో ట్యాగింగ్ సంబంధించి. సో మీకు సంబంధించి మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైనా డెత్ అయిన వాళ్ళు ఉంటే సో వాళ్ళని రిమూవ్ చేసుకోవచ్చండి. సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి రీవెరిఫికేషన్ ప్రాసెస్ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి 4 మెంబర్స్ ఉండి ఇద్దరు డెత్ అయిన ఇద్దరిని కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా ఫ్యామిలీ డెత్ అయిన ఆ ఫ్యామిలీ కూడా మనం రీవెరిఫికేషన్లో డెత్ మార్క్ అని క్లిక్ చేసి అథెంటికేషన్ ద్వారా వాళ్ళకి అథెంటికేషన్ ద్వారా డెత్ అనేది క్లియర్ చేయొచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. సో ఇలా చేయడం వల్ల మీకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఈజీ అవుతుందని చెప్పేసి ఈ సర్వే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూద్దామండి. సో ఇది కేవలం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారి ద్వారా చేయడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ఒకసారి మనం చూద్దాం. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ అనేది. సో ఇక్కడ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి కోడ్ ఉంటుందో ఆ కోడ్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ, న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ, అప్డేట్ ఈకేవైసీ, ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, అలాగే చాలామంది మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఉందండి. సో మీరు అక్కడ వెళ్ళి మొబైల్ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి జియో లొకేషన్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మనకి అదర్ ఈకేవైసీ, అలాగే మనకి కమ్యూనిటీ అసిస్టెంట్, అలాగే ఫ్యామిలీ మైగ్రేషన్ కూడా ఉందండి. సో మీరు వేరే ఊరికి మైగ్రేషన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి లాస్ట్లో డెత్ రీవెరిఫికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి లాస్ట్లో మనకి. సో ఇక్కడ మనకి లాస్ట్లో ఆప్షన్ ఇచ్చారు. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి సెలెక్ట్ సెక్రటరేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మన యొక్క సెక్రటరేట్ కోడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ ఐడి మొత్తం డేటా అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి అంగన్వాడీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అయితే ఈ ప్రాసెస్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా మనకి అంగన్వాడీ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆ సచివాలయం సంబంధించి పరిధిలో ఉన్నటువంటి మొత్తం డేటా అయితే రావడం. ఇందులో ఎవరైతే డెత్ అయింటారో వారిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డెత్ రీవెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి పర్సన్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగింది చూడండి. ఈజ్ ఆల్ మెంబర్ వీఆర్ ఎక్స్పైర్డ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 మెంబర్స్ అనేది ఇద్దరు చనిపోయారా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ఆర్ నో అని చెప్పేసి క్లిక్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఇద్దరు చనిపోయింటే కన్నా ఎస్ అని క్లిక్ చేయాలండి. సో ఇక్కడ చూడండి మనకి ఎస్ అని క్లిక్ చేసి అథెంటికేషన్ ద్వారా సచివాలయం ఎంప్లాయీస్ యొక్క అథెంటికేషన్ ద్వారా మనకి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బయోమెట్రిక్, ఐరిస్, ఫేషియల్, ఓటీపీ ద్వారా అయితే అడుగుతుంది. సో వాళ్ళకి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ కలర్లో అయితే రావడం జరుగుతుంది కంప్లీటెడ్ అని చెప్పేసి. ఇన్ కేస్ మనకి 4 మెంబర్స్ ఉండి అందులో ఇద్దరు చనిపోయినా, లేకుంటే 3 మెంబర్స్ ఉండి ఒకరు చనిపోయినా ఒకరిని కూడా మనం రిమూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి మనకి మరొకసారి డెత్ రీవెరిఫికేషన్లో ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకునే వెంటనే ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మరొకసారి క్వశ్చన్ అయితే అడుగుతుంది. సో ఈజ్ ఆల్ మెంబర్స్ వీఆర్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి నాన్ సెలెక్ట్ చేసిన వెంటనే ఫ్యామిలీ డైడ్ అయిన మెంబర్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే డైడ్ అయింటారో వారిని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 2 మెంబర్స్ అయితే చూపిస్తున్నారు కదా. ఇందులో మీకు ఎవరైతే డైడ్ అయింటారో వారి యొక్క పేరు కాడ పక్కన టిక్ బాక్స్లో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అథెంటికేషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ మరొకసారి బయోమెట్రిక్ కానీ, ఐరిస్ కానీ, ఫేషియల్ కానీ, ఓటీపీ ద్వారా కానీ మన యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసిన వెంటనే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ అనేది మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి డేటా అనేది సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం. సో ఈ విధంగా అయితే మనకి రీవెరిఫికేషన్ డెత్ అనేది సంబంధించి రావడం అయితే జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర అయితే మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఒకవేళ మీకు వాళ్ళే వచ్చి కూడా చేయడం అయితే జరుగుతుంది. మీకు డేటా అనేది వాళ్ళు సేకరించిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సర్వేని చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.